తిరుపతిలో జరగబోయే జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు ఎంపీ పురంధరేశ్వరి పరిశీలించారు. రేపు ఎల్లుండి జరగబోయే జాతీయ మహిళా సాధికార సదస్సుకు సీఎం చంద్రబాబు, లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా సహా దేశవ్యాప్తంగా మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారంటున్న పురంధరేశ్వరితో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. ఏదైతే 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో బాపట్ల లోక్సభ ఏదైతే ఎంపీ పురంధరేశ్వరి గారు అయితే పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారైతే మన ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, రేపు జరుగుతున్నటువంటి మహిళా సాధికార సదస్సుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరెవరు రాబోతున్నారు? లోక్సభ స్పీకర్ గారు అయినటువంటి ఓం బిర్లా గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకరు, తర్వాత చైర్మన్ కౌన్సిల్ మొయిషిన్ రాజ్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణరాజు గారు, డిప్యూటీ చైర్పర్సన్ జాకియా గారు, వీరందరితో పాటుగా గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు కూడా వస్తున్నారు. వీరందరూ కూడా ప్రధానంగా ప్రముఖంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఒక కాన్ఫరెన్స్ మహిళలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించుకోవడం అనేది ఇది నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఇది మొట్టమొదటిసారి ఈ రకమైనటువంటి కాన్ఫరెన్స్ జరుగుతుంది. దేశ నలుమూలల నుండి కూడా ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా వస్తారు. అదేవిధంగా ఉమెన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో వారందరూ కూడా వచ్చి భాగస్వాములుగా ఇక్కడ ఉండటం జరుగుతుంది. కనుక నిజంగా ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్నీ ఏ రకంగా వాటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారో పరీక్షించడానికి, సమీక్షించడానికి వచ్చాను. ఏయో కొన్ని చిన్న పెద్ద మార్పులు ఉంటే మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆఫీషియల్స్ మాట్లాడి అవన్నీ కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. అంటే మేడం, ముఖ్యంగా తిరుపతిలో మొదటిసారి ఇలా జరుగుతోంది అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతీయ మహిళా సదస్సు ఇది ఎలా ఉండబోతుంది? ఇది చాలా బాగా జరుగుతుందండి. మీరు ఇందాక అన్నట్లుగా ఇది మొట్టమొదటి మహిళా సదస్సు. అందులోనూ నేను ఏ రాష్ట్రం నుండి వస్తున్నాను ఆ రాష్ట్రంలో జరగడం అనేది ఇది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అది మాత్రమే కాకుండా మా తండ్రి గారితో సంబంధం ఉన్నటువంటి తిరుపతి, వారి రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడ నుండి ప్రారంభించారు. కనుక ఇది కూడా నేను చాలా, అది ఒక రకంగా భగవంతుడి అనుగ్రహం అయితే తండ్రి ఆశీర్వాదం అని కూడా నేను భావిస్తాను. కనుక అన్ని విధాలా కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో జరుగుతుంది, జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షించుకుని తీసుకోవడం జరుగుతుంది. మేడం, ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగనుంది. ఎంతమంది రానున్నారు? ముఖ్యంగా దేనిపై ఈ సదస్సు జరిగే అవకాశం ఉంది? దగ్గర ఒక 250 నుండి 300 మంది దాకా కూడా భాగస్వాములు కావచ్చు. అది ఎమ్మెల్యేస్, ఎంపీస్ కాకుండా ఆఫీషియల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ వచ్చి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్. అంటే మహిళలు 50% జనాభాలో ఉన్నటువంటి సందర్భంలో వారిని పట్టించుకోకపోయినట్లయితే దేశ ప్రగతి సాధించలేము అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. దీంట్లో 2 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి జెండర్ బడ్జెటింగ్. ప్రతి మంత్రిత్వ శాఖలో, డిపార్ట్మెంట్లో కూడా మహిళల కోసం, వాళ్ళ యొక్క సంరక్షణ కోసం అని చెప్పి కొంత బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కనుక ఆ బడ్జెట్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, నిజంగా మహిళల కోసం వినియోగించబడుతుందా లేదా అనేటువంటి అంశం మీద చర్చ ఒకటైతే, రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు మన ముందున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దానిలో కూడా అనేకమైనటువంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఏఐకి సంబంధించి మనందరికీ తెలుసు, మార్ఫింగ్ అని ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఈ సవాళ్ళని. కనుక ఈ అంశాల మీద చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రేపు ఎల్లుండి అంటే 14, 15 జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా వీరే కాకుండా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా మంత్రులు ప్రతి ఒక్కరూ ఇది హాజరవ్వడమే కాకుండా భారీ స్థాయిలో అంటే 300 మంది పైగా ఏదైతే మనం చూస్తున్నాం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలు అయితే ఉన్నాయి. పూర్తిగా వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 300 మంది పైగా ప్రతినిధులు అయితే హాజరవుతారు. ముఖ్యంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరితోనూ ఈ సదస్సుకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మహిళల కోసం అంటే ఏదైతే దేశంలో మహిళలు ఏ విధంగా బాధించబడుతున్నారు, ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ప్రధానంగా ఏదైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించి కూడా మహిళలకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నాం అనే దాని మీదే కూడా ఈ సదస్సు జరగనుందని చెప్పేసి పురంధరేశ్వరి గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.